హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. దానికి ముందుగా కావాల్సినవి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. తర్వాత అదే వాటర్లో కొంచెం సాల్ట్, నిమ్మకాయ రసం వేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. తర్వాత వచ్చేసి ఒక పావు కిలో కాకరకాయలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న కాకరకాయలని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా ఒక 4 పార్ట్స్ చేసుకోవాలి. తర్వాత ఆ 4 పార్ట్స్ని 8 పార్ట్స్ కింద చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న వాటర్లో ఇవి వేసేసుకోవాలి. వేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఏమైనా చేదు ఉంటే పోతుంది. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కాకరకాయలో మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకోవాలి. అదే స్పూన్తో ఒక స్పూను కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. అందులో కొంచెం కారం, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, జీలకర్ర కొంచెం, వాము కొంచెం, తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనలీ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కసూరి మేతి 1 స్పూన్. కసూరి మేతి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్లీ నిమ్మకాయలు ఒక 2 తీసుకొని ఆ రసం కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్లో ఒక్కొక్క కాకరకాయని తీసుకొని ఈ విధంగా మసాలా అంతా పట్టించి ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబారు, పప్పు, టమాటా కాంబినేషన్గా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ తయారైపోయింది కాకరకాయ ఫ్రై.
కాకరకాయ అయితే ఇష్టంగా తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.